తెలంగాణ భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పేసింది. ఎందుకంటే దాన్ని నాశనం చేయడానికి భలే భలే కుట్రలు చేస్తున్నారు ఆర్కే గారు కానీ వీళ్ళంతా కూడా. ఏమని మళ్ళీ బీఆర్ఎస్తో పొత్తుంది. మొన్నటిసారి అంతే, దాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరిగింది. బీఆర్ఎస్తో పొత్తు అని మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అది పెద్ద బోకురా ఇట్లా అంటే ఈ భాష చాలా అసహ్యమైన భాష. బట్ వీళ్ళు మాట్లాడేది ఎదుటి వాళ్ళ పట్ల నెగిటివ్ క్రియేట్ చేయడానికి. అదో పెద్ద బోకురా, లేకపోతే ఆడో పెద్ద బోకురా, ఇట్లాంటి బూతు భాష మాట్లాడతారు. అప్పుడు ఇది మనం గమనించాక వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ రెండోసారి వాళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళని ఆ దృక్పథంతోనే చూస్తాం. కానీ మనం సరైనటువంటి వాళ్ళు అనే దృక్పథంతో చూస్తామా? అలా చూడకుండా ఉండడమే ఈ మౌత్ పబ్లిసిటీ గాళ్ళ నుంచి ఈ మీడియా పబ్లిసిటీ గాళ్ళ యొక్క మంత్రాంగం. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఏదరా అది అనేటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసి మొన్నటిసారి దెబ్బతీశారు. ఇప్పుడు మళ్ళీ అదే రూట్ ప్రారంభించారు. మొన్న రాధాకృష్ణ గారు రాసినటువంటి కొత్త పలుకులోని చెత్త మలుకు అదే అనమాట. బీఆర్ఎస్తోనూ తెలుగుదేశంతో ఒప్పందం. ఎందుకు అసలు తెలుగుదేశం పార్టీ దిగొచ్చింది అని చెప్పడాన్ని కవర్ చేయడం కోసం, తెలుగుదేశాన్నే బీజేపీ పిలుస్తోందని చెప్పడం కోసం అక్కడ కేసీఆర్ వెనకాల కూడా పడుతున్నారనేటువంటి ఒక ప్రొజెక్షన్. దాన్నే తాజాగా మొన్న కిషన్ రెడ్డి చెప్పేశారు, ఇప్పుడు లేటెస్ట్గా లక్ష్మణ్ చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండే ప్రసక్తే లేదు, ఎవ్వరితో ఎట్లాంటి పొత్తు లేదని. సరే, ఆంధ్ర భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం చీమునెత్తురు తక్కువ, రోషం పౌరుషం తక్కువ, వాళ్ళకి చంద్రబాబు గారిదే తీర్థంలాగా కనబడుతుంది కాబట్టి ఆ రూట్లో ఆలోచిస్తున్నారు. కానీ అటు స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నటువంటి లక్షణం తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అయితే కనబడుతుంది.